రైతులకు, రైతు ప్రేమికులకు నమస్తే. ప్రెజెంట్ మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే గత 2-3 రోజులుగా ఈ మబ్బులతో కూడిన ఈ వర్షాలు అనేటివి చాలా ఎక్కువగా కురుస్తున్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వరంగల్, హన్మకొండ, మైబాద్, మరిపేట బంగ్లా, కురవి అంతే కదండీ! టేకులపల్లి, కారపల్లి మొదలైన ఈ ప్రాంతాలలో ఈ మబ్బులతో కూడిన ఈ వర్షాలు అనేటివి గత 2-3 రోజులుగా విపరీతంగా కురుస్తున్నాయి. అయితే ఈ వర్షాలు అనేటివి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మిరప సాగులలో ఎక్కువగా ఈ కాయ మచ్చ, ఈ కాయకుళ్ళు, ఈ ఆకుల పైన ఈ మచ్చలు రావడం ఇలాంటి సమస్యలు అనేటివి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ప్రెజెంట్ ఈ మిరప తోటలలో మనం గనుక చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఎక్కువగా ఈ కాయ సమయంలో ఉన్నాయి. అయితే చూడటానికి మనకు ఈ కాయలు అనేటివి బాగానే ఉన్నట్లుగా మనకు కనిపిస్తాయి గానీ, వాటిని మనం కోసి కల్లంలో ఏసినప్పుడు ఆ కాయల పైన ఈ మచ్చలు రావడము, ఆ కాయలు మొత్తం కూడా కుళ్ళిపోవడం అంతేకాదండి, ఆ కాయలు అనేటివి తాలుకాయల్లాగా అయిపోవడం ఇలాంటి సమస్యలు అనేటివి చాలా అధికంగా వస్తూ ఉంటాయి. కాబట్టి మనము ఈ వర్షాలు అనేటివి కంట్రోల్ అయిన వెంటనే మనం ఒక 2 డోసులు ఈ ఫంగిసైడ్ మందులు మనం గనక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి. మరి మనం ఎలాంటి మందులు మనము స్ప్రే చేయాలో ఒకసారి మనం గనక చూసుకున్నట్లయితే బ్లూ కాపర్ దీన్ని వచ్చేసి ఒక లీటర్ నీటికి ఒక 2 గ్రాముల చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది. దీనితో పాటే ప్లాంటోమైసిన్ దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక 100 గ్రాముల చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండిటిని మిక్స్ చేసుకొని మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఇటు ఈ ఫంగిసైడ్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి, ఇటు ఈ బ్యాక్టీరియా సైడ్ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ అనేటివి అవుతాయి. వీటిని స్ప్రే చేసుకున్న ఒక 4-5 డేస్ అయినాక నాటివో దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక 100 గ్రాముల చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే గెలీలియా సెంట్స్ దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక 400 ml చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 మందులలో ఏదో ఒక మందుని మనం ఈ సమయంలో గనక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి. అంతేకాదండి, ఈ మబ్బులతో కూడిన ఈ వర్షాలు అనేటివి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పూత, కాత రాలిపోవడం ఇలాంటి సమస్యలు కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు గనుక ఉన్నట్లయితే మైక్రో న్యూట్రియంట్స్ వీటిని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక 250 గ్రాముల చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది. దీనితో పాటే విన్చివిన్ దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక 100 ml చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కాంబినేషన్లో అయినా మనం స్ప్రే చేసుకోవచ్చు. లేదు అంటే నైట్రోబెంజిన్ 50% దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక 250 ml చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది. దీనితో పాటే 13-0-45 దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున ఈ కాంబినేషన్లో కూడా మనం స్ప్రే చేసుకున్నా కూడా ఈ మిరప సాగులలో అధిక పూత, కాత అనేది వస్తుంది. అలాగే వచ్చిన ఆ ప్రతి పూత కూడా కాయగా మారటానికి ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వర్షాలు అనేటివి కంట్రోల్ అయిన వెంటనే మీరు ఇలాంటి యజమాన పద్ధతులు కనుక మీ మిరప సాగులలో మీరు కనుక పాటించినట్లయితే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి. ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.